తెలుసు యేసు ప్రభువు ఎందుకు పుట్టాడు అంటే అనేక మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే ఆయన అందరిలాగా ఒక దేవుడు అని లోపల నమ్ముతుంది, అందరిలాగే పుట్టాడు, అందరిలాగే వచ్చాడు. అది సపరేట్ ఒక ప్రత్యేకమైనటువంటి జన్మ ఆయన జీవితంలో మనం చూడగలుగుతాం. దేవాది దేవుడు అయింది, సర్వ సృష్టికర్త అయింది, దేవుడితో సమానంగా ఉండాల్సినటువంటి ఆయన ఒక మనిషిగా దిగి రావడం అనేది నేను ఆలోచిస్తానటువంటి ఆయన అంటాడు. ప్రపంచంలోనే కదా గొడవలు ఇంకని చెప్పుకుంటున్నటువంటి ఆయన చంద్రమండలంలో మొట్టమొదటిగా పెడితే అందరూ పార్టీకే వస్తారు కదండి. అందరూ వచ్చారట, సార్ మీరు భూమి మీద నుంచి చంద్రమండలం కాదు, ఎంత గొప్ప సార్, వాట్ వండర్ఫుల్, మీరు చంద్రమండలం అడుగు పెట్టారు, ఎలా ఉంది విశేషాలు చెప్పండి అని ఆ మీడియా అందరూ చెప్తుంటే ఆయన నేను చెప్తాను కానీ నేను భూమి మీద ఈ గ్రహం నుంచి చంద్రగ్రహంలో అడుగుపెట్టడం నాకు పెద్ద విశేషం అనిపించలేదు. కానీ ఈ యూనివర్స్లో ఈ ప్రపంచంలో ఈ గ్రహాలన్నిటికంటే ఈ భూగ్రహము చాలా చిన్నదిగా అల్పమైనదిగా ఉన్నప్పటికీ నేను ఇక్కడి నుంచి అక్కడికి కంటే ఆ పరలోక సింహాసనాన్ని వీడి భూమి మీదకి వచ్చిన యేసు ప్రభువుడే ఆయనే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను గొప్పవాడే కాదు, ఎందుకంటే సమస్త ఉన్నత స్థితిని విడిచిపెట్టి ఏమీ లేనివాడిగా ఒక ఎంటీ మెజర్గా వచ్చాడు చూసారా, ఆయన శక్తిమంతుడని వారు చెప్పడం జరిగిందట. సో జాగ్రత్త వింటే ఈరోజు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎందుకు పుట్టాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తే దేవునికి మనిషికి మధ్య తెగిపోయిన బంధాన్ని కలపడం కోసం వచ్చాడట.